హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ వెంకట్ సార్. వెల్కమ్ టు భద్రకా క్లాసెస్. సో భద్రకా క్లాసెస్ నుండి మనం ఈ రోజు ప్రత్యేకత అంటే ఫిబ్రవరి 15వ తేదీ ప్రత్యేకత ఏంటి అనేది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా భద్రకా క్లాసెస్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్లే స్టోర్ పోయి మీరు భద్రకా క్లాసెస్ అని టైప్ చేస్తే మీకు సరస్వతి మాత లోగో ఉండేటువంటి యాప్ అవడం జరుగుతుంది. యాప్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అట్లాగే టెట్ డిఎస్సికి, హెచ్జిటికి మొత్తం వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతున్నాయి. ఇంకా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 ఎస్ఐ కానిస్టేబుల్కు జిఎస్, తర్వాత గ్రూప్ 2కు పేపర్ 2, పేపర్ 4 ఇవన్నీ కూడా మీకు అప్లోడ్ అవుతున్నాయి. అతి త్వరలో మీ ముందు ఉంచుతాను. వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది, అప్డేట్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ప్రతిరోజు కూడా లైవ్ క్లాసులు పెట్టేటువంటి ప్రోగ్రామ్ మనం ప్రారంభించుకుంటున్నాం. సో అతి త్వరలో అంటే జస్ట్ ఒక 2-3 డేస్లో మనకు లైవ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా భద్రకా క్లాసెస్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి, క్లాస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు న్యూ వీడియోస్ వస్తే గంట సింబల్ నొక్కితే మీకు మెసేజ్ రావడం వల్ల మీరు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది వాల్యుబుల్ టైం, పరీక్షల టైం. కాబట్టి ఇప్పటి నుండే మీరు అలర్ట్గా ఉండి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ రావడం ఖాయం. రైట్. సో మరి ఫిబ్రవరి 15వ తేదీ ప్రత్యేకత ఏంటి? సో ఫిబ్రవరి 15 ప్రత్యేకత కనుక చూసినట్లయితే ఫిబ్రవరి 15 యొక్క ప్రత్యేకత ఏంటి అని చూద్దాం. ఈ రోజు ప్రత్యేకత ఏంటి అంటే, ఈ రోజు ప్రత్యేకత రైట్. సో ఒక్కసారి చూసినట్లయితే ఈ రోజు మనకు ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహునిగా పేరొందినటువంటి భౌతిక శాస్త్రవేత్త గెలీలియో జననం. గెలీలియో భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి గెలీలియో జననం. రైట్. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరు జన్మించడం జరిగింది అంటే, ఈ రోజు బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్. సంత్ సేవాలాల్ జననం, మహారాజ్ జననం. రైట్. ఇంకా మనకు ఈ ప్రత్యేకత ఏంటి అంటే, ఇంకొక ప్రత్యేకత ఏంటంటే 2001లో మానవ జన్యు పూర్తి నిర్మాణంను నేచర్ పత్రికలో ప్రచురితమైనటువంటి రోజు ఫిబ్రవరి 15. మానవుని యొక్క జీన్స్, జన్యువులోనే ఏముంటాయంటే, జన్యువులోనే పూర్తి సమాచారం దాగి ఉంటుంది. మన యొక్క అనువంశికత లక్షణాలు, మన యొక్క తాతల తనుల యొక్క లక్షణాలు అందులో దాగి ఉంటాయి. మనకు ఆ లక్షణాలు రావడానికి కారణం జన్యువే. ఆ జన్యువు పూర్తి నిర్మాణం ఆ నేచర్ పత్రికలో ప్రచురితమైనటువంటి రోజు. జన్యువు యొక్క పూర్తి నిర్మాణం ఏ పత్రికలో ప్రచురితమైన రోజు? నేచర్ పత్రికలో ప్రచురితమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే రోజు 1869లో ఉర్దూ కవి అయినటువంటి మీర్జా గాలిబ్ ఆ కవి మరణించినటువంటి రోజుగా ఇదే రోజు చెప్పుకుందాం. రైట్. మరి ఇక్కడ మన ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహునిగా పేరొందినటువంటి భౌతిక శాస్త్రవేత్త గెలీలియో గురించి మనం ఒక్కసారి చూద్దాం. సో గెలీలియో గురించి కనుక చూసినట్లయితే మనకు గెలీలియో అని చెప్తా ఉంటాం. మరి ఇక్కడ ఇతను గెలీలియో ఇటలీకి చెందినటువంటి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, ఒక తత్వవేత్త. అన్నిటికీ మించి టెలిస్కోప్ను వాడుకలోకి తెచ్చినటువంటి వ్యక్తి. టెలిస్కోప్ను వాడుకలోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే గెలీలియో. మరి గెలీలియో ఎక్కడ పుట్టడం జరిగింది అంటే, ఇతను ఇటలీలోని పీసా నగరంలో ఇతను జన్మించడం జరిగింది. ఇతను చిన్న వయసులోనే ఏం చేసిండంటే తండ్రి దగ్గరనే విద్యాభ్యాసం చేసిండు. ఆ తర్వాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరింది. అతను వైద్య విద్యార్థి కనుగొన్నది టెలిస్కోప్. చూడండి ఎంత నాలెడ్జ్. అంటే వైద్య విద్యార్థిగా అతను చేరినటువంటి విశ్వవిద్యాలయం ఏది అంటే పీసా విశ్వవిద్యాలయం. అయితే అక్కడ గణిత శాస్త్రజ్ఞుల యొక్క ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్య విద్యను విడిచి ఏం చేసిందంటే గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి మన గెలీలియో. రైట్. ఇంకా ఇతని యొక్క విశ్వవిద్యాలయం చూసినట్లయితే అంటే ఇతను పీసా విశ్వవిద్యాలయంలో
ఇతను ఏం చేసిందంటే అంతకు ముందే అరిస్టాటిల్ సిద్ధాంతాలని నమ్మేటువంటి పీసా విద్యాలయ మేధావులను ఇతని యొక్క కొత్త కొత్త కనుగొనాలను ఇబ్బంది పెట్టడం జరిగిందనమాట. సో అందుకని స్వేచ్ఛ సౌకర్యాలు కొరవడినటువంటి గెలీలియో అక్కడ నుండి పాడువా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రం యొక్క ప్రధానాచార్యునిగా చేరడం జరిగిందనమాట. రైట్. తర్వాత ఇతను కనుక చూసినట్లయితే ఈ పాడువాలోని గెలీలియోకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో డబ్బు కోసం కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించడం ఒక్కటే మార్గమని అతనికి కనబడడం జరిగింది. సో ఆ సమయంలో ఇతను వాయు థర్మామీటర్ను కనుగొనడం జరిగింది. అంటే పల్లె ప్రాంతం నుంచి ఎత్తుకు నీటిని చేరవేసి ఇంకా వ్యవసాయానికి ఉపయోగించే ఒక యంత్రాలను కనుగొనడం జరిగింది. ఆ తర్వాత గణితంలో వర్గమూలాలు, కంపాస్ పరికరాన్ని ఇవన్నిటిని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే గెలీలియో అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ గెలీలియో కనుక చూసినట్లయితే మొట్టమొదట నాణ్యతగా ఉండేటువంటి ఒక టెలిస్కోప్ నిర్మాత అని చెప్పవచ్చు. ఈయన టెలిస్కోప్ గురించి విని ఈయన కనుగొన్నటువంటి టెలిస్కోప్ గురించి విని సింగ్ అరోరియా మహారాజు ఎక్కడికి రమ్మని కబురు పంపిండు అంటే వెనిస్కి రమ్మని కబురు పంపడం జరిగింది. ఆ తర్వాత ఆయన టెలిస్కోప్ను చూసి ఇతను కనుగొన్నటువంటి టెలిస్కోప్ను చూసి ఎంతో మంది చాలా ఆశ్చర్యపడడం జరిగింది. టెలిస్కోప్ అంటే ఉన్నదానికంటే 100 రెట్లు ఎక్కువగా చూపించడం అన్నమాట. రైట్. మరి ఈ టెలిస్కోపే గెలీలియో పరిశోధనలో చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఎన్నో విశ్వ రహస్యాలను కూడా గెలీలియో ఛేదించగలిగిండు. అంటే బృహస్పతి గ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగింది. గెలీలియో అప్పుడే కనుగొన్నటువంటి టెలిస్కోప్ ద్వారా శుక్రగ్రహానికి ఉపగ్రహాలను ప్రజలకు చూపించడం జరిగింది. తర్వాత నికోలస్ కోపర్నికస్ ఏం చేసినట్టే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఇతను ధృవీకరించడం జరిగింది. మన పాలగుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి ఇతను చెప్పగలిగినటువంటి వ్యక్తి. ఈ టెలిస్కోప్ను ఉపయోగించి ఆ సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి కోపర్నికస్ ఏం చేసిందంటే కోపర్నికస్ యొక్క సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఇతను బలపరచడం జరిగిందన్నమాట. సో 1616లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని, సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ద్వంద్వంగా ఇతను ప్రకటించినటువంటి వ్యక్తి గెలీలియో. రైట్. అతనే ఈ గెలీలియో మనం చూస్తూ ఉంటాం. సో గెలీలియో అంటే ఈయన. రైట్. ఇక్కడ గెలీలియో గురించి మనం చూస్తూ ఉంటాం. ఇతని గురించి మనం చూడవచ్చు అన్నమాట. సో ఇదే 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు ఏంటి అంటే బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి. ఈరోజు సంత్ సేవాలాల్ యొక్క జయంతిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. ఇది బంజారాలు అంటే లంబాడీలు అని మనం 2 రకాలుగా పిలవచ్చు అన్నమాట. రైట్. సో మరి ఇక్కడ బంజారాల ఆరాధ్య దైవం అనేటువంటి సంత్ సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన 1739 ఫిబ్రవరి 15వ తేదీన ఇతను జన్మించడం జరిగింది. మరి ఇతను హిందూ ధర్మం గొప్పతనం గురించి బంజారాలకు తెలియజేయడానికే జన్మించినటువంటి ఒక మహానుభావునిగా చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 15న సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 2024 ప్రకటించడం జరిగింది. రైట్. సో మరి ఇక్కడ సంత్ సేవాలాల్ జీవిత విశేషాలు ఏంటివి అని చూసినట్లయితే ఇతను 1739 ఫిబ్రవరి 15వ తేదీన ఏ జిల్లాలో అంటే అనంతపూర్ జిల్లాలో జన్మించడం జరిగింది. రైట్. సో అనంతపూర్ జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి మహారాజు గారు. రైట్. మరి ఇతను ఏ తండాలో అంటే రామ్జీ నాయక్ తండాలో జన్మించినటువంటి వ్యక్తి. ఓకే. మరి ఇతను జన్మించిన తర్వాత ఇతను సేవాలాల్ అని నామకరణం చేసిన వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత ఇక్కడ ఆ సేవాలాల్ పెరిగి పెద్దవాడవుతున్న తరుణంలోనే కొంతకాలం తర్వాత మేరమ్మగా పిలువబడేటువంటి జగదాంబ ప్రత్యక్షమై వాళ్ళ తండ్రికి సేవాలాలను నాకు అప్పగించమని అతని తండ్రికి కలలో వచ్చి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అమ్మవారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్
సేవలాలను అతను ఇచ్చేందుకు తన తండ్రి తన కొడుకు చెప్తే అందుకు సేవలాలు ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు తల్లిదండ్రులు సేవలాలను అమ్మవారికి అప్పగిస్తుంటే అప్పుడు ఇతను అంటాడు, ఏమంటాడు, నేను శాకాహారిని, జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి చేయదలుచుకోలేదు అంటాడు. అప్పుడు మేరమ్మ సేవలాలను ఎంతో, అంటే మేరమ్మ అన్న తర్వాత జగదాంబ అన్న ఇది రెండు ఒకటే. సో అప్పుడు మేరమ్మ ఏం చేసిందంటే అనేక ఇబ్బందులకు గురి చేసింది ఇతను. సో అనేక ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా ఇతను ఎలాంటి తడబాటు పడకుండా అలాగే తన జీవితాన్ని కొనసాగించుకోవడం జరుగుతుంది. అప్పుడు ఇక ఇతను చేసేటువంటి పనుల కారణంగా మంచి చేస్తూ ఉన్నప్పటికీ ఆ దేవత ఏం చేసిందంటే ఇతన్ని తండా నుండి ఆ తండ రాజ్యం నుండి బహిష్కరించే విధంగా కూడా చేస్తుంది. అయినా చెల్లించలేదు. సో కానీ అమ్మవారికి మేకలను బలివ్వకుండా అమ్మవారు శాంతిస్తారు అని ప్రజలు నమ్మించే విధంగా, అంటే వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఇతను చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో తర్వాత అయినప్పటికీ ప్రజలు నమ్మకుండా మేకలను 7 అమ్మవార్ల ముందు ఉంచడం జరుగుతుంది. అప్పుడు ఆ సేవలాల వాళ్ళ యొక్క మూఢనమ్మకానికి ఈ సేవలాలు ఏకీభవించడు. సో ఆ మూగజీవుల్ని బలి చేస్తుంటే చూడలేక, ఒకవేళ అమ్మవారికి బాగా ఇష్టమైతే నేనే బలైపోతా అని సేవలాలు ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ళ దగ్గర పడేస్తారు. అప్పుడు ఆ రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థించి తన తలను ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఏమంటుంది అంటే, సేవలాలు నేను పెట్టినటువంటి పరీక్షలో నెగ్గిండు అని, అతనికి మళ్ళా నిజమైన భక్తుడని అప్పుడు జగదాంబ ఆశీర్వదించి తన యొక్క తలను మళ్ళా, అంటే యథావిధిగా తన యొక్క జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అప్పటి నుండి సేవలాల్ పెరిగి పెద్దవాడైన తర్వాత ఇక అందరినీ ఆశీర్వదిస్తూ తన బోధనలను చేసేటోడు అన్నమాట ప్రజలందరికీ. అంటే సమస్త జీవకోటికి మాతృరూపం తల్లి అమ్మ భవాని గురించి అమ్మను పూజించాలని, కానీ ఫలితం ఆశించొద్దని బంజారాలకు బోధించడం జరుగుతుంది. సో ఇలా అనేక రకాలుగా బ్రిటిష్ కాలంలో కూడా అతను చేసినటువంటి మాటలు, ప్రజలు చెప్పేటువంటి మాటలకు బ్రిటిష్ వాళ్ళు కూడా ముగ్ధులైపోతూ ఉంటారు. సో ఈ విధంగా తన యొక్క బోధనలను ప్రజల్లో తీసుకురావడం జరుగుతుంది. మరి సేవలాల్ మహిమలు కనుక చూసినట్లయితే ఈ సేవలాల్ కొన్ని మహిమలు చూపడం జరిగింది అన్నమాట. ఏంటిది అంటే కొన్ని కథలు ఉన్నాయి. మరి అది నిజమా అబద్ధం అనేది అది మన గ్రంథపూర్వకంగా అయితే లేదు, కానీ కథల రూపంలో వచ్చినాయి. అంటే పురుషుణ్ణి స్త్రీగా మార్చడం, ఒక ముంత బియ్యంతో 10,000 మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని 3 దినాల తర్వాత బ్రతికించడం, విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీర్యం చేయడం, ఇలాంటి మహిమలు చూపెడతా ఉంటాడు అనమాట. తర్వాత ఇంకేంటి అంటే ఆ తండా ప్రజలను, ఆవులను పారే ప్రవాహం నుంచి దాటించడం, ఇలాంటివన్నీ కూడా సేవలాలు చేస్తుంటే ఇతను దేవదూతగా దేవుడే అని ఇక్కడ లంబాడీలు లేదా బంజారాలు వాళ్ళకు మొక్కడం జరుగుతుంది. మరి ఈయన చేసినటువంటి ఉద్యమం కనుక చూసినట్లయితే సేవాలాల్ మహారాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేసిండు. వీరిలో పెరిఫర్ ఒకటి ధర్మ ప్రచారం, పెరిఫర్ అనేది ఒక ధర్మ ప్రచారంగా, తర్వాత ఆర్థిక సంస్థల గురించి, మత మార్పుల గురించి ఇవన్నీ అరికట్టడానికి, క్షేత్ర ధర్మాన్ని రక్షించడానికి అనేక ఉద్యమాలు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. రైట్. సో ఇది సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జననంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఫిబ్రవరి 15. ఇంకా మానవుని యొక్క ఇదే రోజు మానవుని యొక్క జన్యు పూర్తి నిర్మాణము ఏ పత్రికలో ప్రచురమైనటువంటి రోజు అనుకున్నాము? నేచర్ పత్రికలో ప్రచురమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్. సో ఇది మనకు ఈ రోజు ఫిబ్రవరి 15 ప్రత్యేకత. మనకు నెక్స్ట్ డే ఏముంటుంది అని ప్రతిరోజు ప్రత్యేకత మీకు అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.